దర్శి మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్, అద్దంకి రోడ్డు, ఆటో నగర్. దర్శిలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు, బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి. అద్దంకి రోడ్డులోని ఆటో నగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు, ఇన్వర్టర్లు అందిస్తున్నారు. ఈ అవకాశాన్ని దర్శి నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు. వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు. సెల్ నంబర్ 7095626508. ప్రొప్రైటర్ అనిల్ శ్రీను. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వారి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నిరవధిక సమ్మె చేస్తుండగా, అందులో భాగంగా దర్శిలో కూడా అంగన్వాడీలు సమ్మె కొనసాగిస్తుండగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తూ అంగన్వాడీలు సమ్మెను వెంటనే విరమించి విధుల్లో చేరాలని, లేకుంటే ఉద్యోగాల నుంచి తొలగించే చర్యలు జరుగుతాయని హెచ్చరిస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగిస్తూ జీవో విడుదల చేయటం జరిగింది. దర్శిలో సిఐటియు నాయకులు తాండవ రంగారావు అంగన్వాడీల సమ్మెలో పాల్గొని ప్రసంగించారు. అంగన్వాడీలు నినాదాలు చేశారు. జయప్రదం చేయండి సమ్మెని, జయప్రదం చేయండి సమ్మెని, జయప్రదం చేయండి సమ్మెని. ఇవ్వాలి కనీస వేతనం. ఈరోజు ఇప్పుడే మీ సెల్లులు చూసుంటారు, మన అంగన్వాడీ సమ్మె నిషేధిస్తూ ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. ఎస్మా అనేది గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే వర్తించే చట్టం, అత్యవసర నిరోధక చట్టం. అది సర్వీసుల చట్టము. ఆ చట్టం ఎస్మా పేరు. అంటే మన అంగన్వాడీలకి ప్రభుత్వమే పక్క గౌరవ వేతనము, గౌరవ ఉద్యోగులు అని చెబుతూ వీళ్ళు రెండో పక్క ఎస్మాట్ ప్రయోగిస్తారు అసలు. కాబట్టి ప్రభుత్వం దుర్మార్గంగా నిన్న హెచ్చరిక చేసింది, 5వ తారీఖు లోపల విధుల్లో చేరకపోతే మిమ్మల్ని డిస్మిస్ చేస్తాము, కొత్త వాళ్ళని నియమిస్తామని చెప్పేసి భయపెట్టింది. అయినా ఆ భయానికి ఎవరు భయపడకుండా ఉద్యమాలు వచ్చేసరికి ఈరోజు ఎస్మా అని చెప్పేసి మరొక కొత్త ప్రయోగాన్ని చేస్తూ ఉంది. ఈ దుర్మార్గము, అత్యంతమైన దారుణము. మనం అడుగుతున్న వేతనాల విషయం పెంచకుండా ఎస్మాల వలన, బెదిరింపుల వలన, అధికారులు దీని వలన ఉపయోగం ఏమీ ఉండదు. సమ్మెని మన డిమాండ్లని కొనసాగించేదాకా, మన డిమాండ్స్ని పరిష్కరించేదాకా ఈ సమ్మె కొనసాగుద్దని చెప్పేసి, ఈ ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదుర్కొంటామని చెప్పేసి గతంలో చాలామంది మహానుభావులే చాలామంది మన ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ అనేక జీవోలు తెచ్చారు. అయినా సరే మనం ఎప్పుడు నిర్బంధాన్ని ఎదుర్కొన్నాం తప్పుడే ఎప్పుడు వెనక్కి పోలేదు. కాబట్టి ఈ రోజు జరుగుతున్న అంగన్వాడీ సమ్మె కూడా జయప్రదంగా ముగిస్తామని చెప్పేసి, ఇట్లాంటి ఎస్మా చట్టాలు, బెదిరింపులు మన ఉద్యమాన్ని ఏమి చేయలేదని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం.